ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం అంచున నిలబడిందా? అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు భారత్ వైపు చూస్తోందా? నెల రోజులుగా ఇరాన్పై భీకర దాడులు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అకస్మాత్తుగా ప్రధాని మోదీకి ఫోన్ చేయడం ఏంటి? మోదీ మరియు నేను ఏదైనా సాధించగలం అని ట్రంప్ చేసిన వ్యాఖ్యల వెనుక అసలు అంతరార్థం ఏంటి? యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతున్న వేళ ఈ మంటలను చల్లార్చే సత్తా కేవలం మోదీకే ఉందని ట్రంప్ నమ్ముతున్నారా? యాక్సియోస్ మరియు న్యూయార్క్ టైమ్స్ వంటి ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు ఇదే నిజమంటున్నాయి. ఈ వారం ప్రారంభంలో అంటే మార్చి 24న డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. అయితే ఇక్కడ ఒక షాకింగ్ ట్విస్ట్ ఏంటి అంటే ఈ ఫోన్ కాల్లో ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కూడా పాల్గొన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఒక దేశ అధ్యక్షుడు యుద్ధం గురించి మాట్లాడుతుంటే ఒక వ్యాపారవేత్త ఎందుకున్నారు? ఎందుకంటే యుద్ధం వల్ల సప్లై చైన్ దెబ్బతింటే మస్క్ కంపెనీలకు కూడా భారీ నష్టం వాటిల్లుతుంది. ఈ ఫోన్ కాల్లో ఎలన్ మస్క్ ఉండడం వెనుక మరో పెద్ద స్కెచ్ ఉంది. ఇరాన్ లోపల కమ్యూనికేషన్ వ్యవస్థను స్టార్ లింక్ ద్వారా నియంత్రించవచ్చని మస్క్ భావిస్తున్నారు. మరోవైపు భారత్లో మస్క్ భారీ పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నారు. అయితే మోదీ ట్రంప్ మధ్య ఒక బిజినెస్ అండ్ పొలిటికల్ డీల్ కుదర్చడానికి మస్క్ కూడా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి మూతపడితే ప్రపంచానికి ఊపిరి ఆగిపోతుందని ట్రంప్ భయపడుతున్నారు. అమెరికాలో గ్యాలన్ పెట్రోల్ ధర 10 లక్షలకు చేరితే ట్రంప్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం. అందుకే ఇరాన్ నాయకత్వంతో నేరుగా మాట్లాడగలిగే సత్తా ఉన్న ఏకైక దేశం భారత్ అని ట్రంప్ నమ్ముతున్నారు. ట్రంప్ ఇరాన్ను ఖతం చేస్తామని హెచ్చరిస్తున్నా మరోవైపు శాంతి చర్చలకు భారత్ సహకారం కోరుతున్నారు. ఎందుకంటే ఇరాన్ కూడా తెలివిగా వ్యవహరిస్తోంది. అమెరికా ఓడలపై దాడులు చేస్తూనే భారత ఓడలకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అంటే భారత్ ద్వారా అమెరికాతో బేరసారాలు ఆడాలనే ఇరాన్ ప్లాన్. అమెరికా తన ఆంక్షలు ఎత్తివేస్తేనే మేము తగ్గుతాం, ఈ విషయాన్ని మీరు ట్రంప్కు చెప్పండి అని ఇరాన్ మోదీని కోరుతోంది. అటు మిత్రదేశం అమెరికా, ఇటు వ్యూహాత్మక భాగస్వామి ఇరాన్, ఈ రెండింటి మధ్య మోదీ నడుస్తున్న డిప్లొమాటిక్ టైట్ రోప్ వార్ ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రపంచ శాంతి తాళం చెవి మోదీ చేతిలోనే ఉంది. ట్రంప్ ఫోన్ చేయడానికి ముందే ప్రధాని మోదీ ఇరాన్ అధ్యక్షుడితో కూడా మాట్లాడారు. అంటే అటు అమెరికాతో ఇటు ఇరాన్తో సమానమైన సంబంధాలు ఉన్న ఏకైక నాయకుడు మోదీ మాత్రమే. అమెరికా తన ఆంక్షలు ఎత్తివేస్తేనే మేము తగ్గుతామని ఇరాన్ అంటోంది. ఈ విషయాన్ని ట్రంప్కు నచ్చజెప్పే బాధ్యతను మోదీ భుజాన వేసుకున్నారు. ఇప్పుడు ప్రపంచ శాంతి తాళం చెవి మోదీ చేతిలోనే ఉంది. ట్రంప్ ఇప్పటికే ఇరాన్ ముందు ఒక శాంతి ప్రణాళికలు ఉంచారు, కానీ ఇరాన్ దాన్ని తిరస్కరించింది. ఇప్పుడు ఏప్రిల్ 6 గడువు దగ్గర పడుతోంది. ఆ లోపు మోదీ మధ్యవర్తిత్వం ఫలించకపోతే ఇరాన్లోని అతిపెద్ద పవర్ ప్లాంట్లపై అమెరికా బాంబుల వర్షం కురిపించడం ఖాయం. అందుకే ట్రంప్ ఇప్పుడు మోదీ ప్లీజ్ హెల్ప్ అస్ అనే రేంజ్లో భారత సాయం కోరుతున్నారు. భారత్ ఈ గండం నుంచి ప్రపంచాన్ని గట్టెక్కిస్తుందా? అమెరికా మార్కెట్లు కుప్పకూలకుండా మోదీ కాపాడగలరా? విశ్వగురువుగా భారత్ తన ముద్ర వేయబోతోందా అనేది ఆసక్తికరంగా మారింది. యుద్ధం ఆపమని ట్రంప్ అడగడమే భారత్ సాధించిన దౌత్య విజయం. మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనాలంటే మోదీ పాత్ర అత్యంత కీలకంగా మారింది.